ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో ఎంవిఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుందండి. గోల్ పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఫోకస్డ్గా వెళ్తారు, కొంతమంది ఎందుకో తెలియదండి సడన్గా కొద్ది రోజులు బాగానే ఉంటారు, దాని తర్వాత సడన్గా ఒక చోట ఆగిపోయి ఉంటారు. అంటే డీవియేట్ అయిపోతూ ఉంటుంది. ఫోకస్డ్గా వెళ్ళేవాళ్ళు ఏ విధంగా అయినా సరే సక్సెస్ అవుతారు, ఎందుకంటే బర్నింగ్ డిజైర్ ఉంటుంది కాబట్టి. ఇలా అరకొర అంటే ఆరంభశూరత్వం ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా, మధ్యలోనే ఆగిపోతారు. గోల్ పెట్టుకున్నప్పుడు వెంటనే పొడి చేద్దాం చించేద్దాం అని చెప్పేసి అనుకుంటారు, కానీ సడన్గా తీరా చూస్తే డీవియేట్ అయిపోతారు. మనిషి ఎప్పుడూ కూడా గోల్ పెట్టుకుంటే ఫోకస్డ్గా ఉండాలి. దానికి మైండ్ సెట్ ఎలా ఉండాలండి అసలు? వరల్డ్ యోగా డే అందరు శీర్షాసనాలు వేస్తున్నారు, 10 రోజుల తర్వాత శవాసనాలు, మధ్యలో ఎక్కడో మిస్ అవుతుంది. దీనికి సొల్యూషన్ దగ్గర ఒక 40-50 ఏళ్ళ క్రితం ఒక వ్యక్తి చెప్పాడండి. ఆ వ్యక్తి పాటించిన కొన్ని స్టెప్సే తర్వాత గోల్ అచీవ్ చేయడానికి ఏమేం చేస్తే బాగుంటుంది అనే పాఠాల్లాగా తయారైనాయి. ఆ వ్యక్తి స్టోరీ, ఆ వ్యక్తి లైఫ్లో జరిగిన 2 ఇన్సిడెంట్స్ మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ లాగా ఉపయోగపడతాయి. రైట్, నేను ఆ స్టోరీ చెప్తా, ఆన్సర్ మీకే అర్థమవుతుంది. ఈ పిల్లగాడు ఒక 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, ఇది అమెరికాలో జరిగింది, 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రోడ్డు మీద పోతుంటే తన సైకిల్ని దొంగలు ఈ పిల్లగాడిని కొట్టి సైకిల్ ఎత్తుకుపోతే ఈ పిల్లగాడు ఫుట్పాత్ మీద కూర్చొని ఏడుస్తుంటే ఒక పోలీస్ వచ్చి, ఏమైందిరా చెప్పు, నీకేమైంది, ఎందుకు ఏడుస్తున్నావంటే తనకు జరిగిన అన్యాయాన్ని నోరు తెరచి చెప్పలేని స్థితిలో ఈ పిల్లగాడు ఉన్నాడండి. 10 ఏళ్ళే, భయంతో వణికిపోతున్నాడు. ఆయన తప్పు కాదు, ఆ పిల్లగాడు తప్పు కాదు, దొంగలు వచ్చి ఎత్తుకోపోయారు. అయినా నోరు తెరిచి చెప్పలేని పరిస్థితి, అంత ఇన్ఫీరియారిటీతో, అంత భయంతో ఈ 10 ఏళ్ల పిల్లగాడు కరెక్ట్గా 12 ఏళ్ళు తిరిగేటప్పటికి, అంటే ఈ పిల్లగాడికి 22 ఏళ్ళు వచ్చేటప్పటికి ప్రపంచ బాక్సింగ్ హిస్టరీని మళ్ళీ తిరగరాశాడు. మైక్ టైసన్ లాంటి ఎంతోమంది బాక్సర్లకి ఈయన ఇన్స్పిరేషన్ అయ్యాడు. బాక్సరే కదండి, హాలీవుడ్లో ఎంతోమంది హీరోలకి, ఆర్నాల్డ్, సిల్వెస్టర్ స్టాలోన్, ఎంతోమంది ప్రెసిడెంట్లకి ఆయన చేసిన అచీవ్మెంట్ ఒక ఇన్స్పిరేషన్. ఆయన పేరే మొహమ్మద్ అలీ. మొహమ్మద్ అలీ ఈ 2 మ్యాచ్లు అండి, ఆయన ఆడిన 2 మ్యాచ్లు బాక్సింగ్ హిస్టరీని మార్చేసినాయి. సైకాలజిస్టులు అందరూ కళ్ళు తెరిచి నోరెళ్ళబెట్టి చూశారు, అసలు ఎట్ట చేశాడు వీడు. ఆ 2 మ్యాచ్లు ఏంటంటే, ఆ ఇన్సిడెంట్స్ ఏంటంటే, మొహమ్మద్ అలీకి ఒక 22 ఏళ్ళు ఉన్నాయి ఆ టైంలో. ఈ సైకిల్ ఇన్సిడెంట్ తర్వాత ఈ పిల్లగాడు చాలా ఇన్ఫీరియర్గా ఉన్నాడని చెప్పి ఈ పోలీస్ అతను ఏం చేశాడంటే, పోలీస్ ఆఫీసర్ బాక్సింగ్ కోచ్, సో ఈ పిల్లగాడిని తీసుకుపోయి బాక్సింగ్ అకాడమీలో జాయిన్ చేసి కోచింగ్ ఇచ్చాడు. నువ్వు ఇట్లుంటే కుదరదు, గట్టిగా ఉండాలి. అలా ఈ పిల్లగాడు బాక్సింగ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. 22 ఏళ్ళు వచ్చేటప్పటికి ఒలింపిక్స్ వాటిల్లో లైట్ హెవీ వెయిట్లో ఏవో కొన్ని మెడల్స్ వచ్చినాయి, కానీ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ సంపాదించాలి అని చెప్పి డిసైడ్ అయ్యాడు. ఆ రోజుల్లో 22 ఏళ్ల వయసులో వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ సంపాదించిన వాడు ఎవడు లేడు. పిల్లగాడు బక్కగా పొట్టిగా మీడియాని పిలిచి అనౌన్స్ చేశాడు, నాకు 22 ఏళ్ళు, నేను వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుద్దాం అనుకుంటున్నాను, ఈ సంవత్సరం నేను గెలుస్తా, ఐ విల్ బి ద యంగెస్ట్ బాక్సర్. ఆ రోజుల్లో వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ సన్నీ లిస్టన్. ఈ పిల్లగాడికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. ఆయన్ని చూసి మ్యాచ్లో వదిలేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సన్నీ లిస్టన్ అప్పటి వరకు ఆడిన మ్యాచ్లో ఒక్కటి ఓడిపోలేదండి. 90% మ్యాచ్లు నాకౌటే. నాకౌట్ అంటే మనిద్దరం కొట్టుకుంటుంటే నేను మిమ్మల్ని కొడితే మీరు 1 to 10 కౌంట్ చేసేలోపు లేవకపోతే నాకౌట్ చేసినట్టు కదా. ఈ పిల్లగాన్ని చూసి అన్నారు, మొహమ్మద్ అలీని చూసి జనాలు, అరే పిచ్చోడా, ఇట్స్ నాట్ ఫన్నీ, ఈజ్ మిస్టర్ సన్నీ. అతనితోనా నువ్వు పోటీ పడేది? ఆయన ఏమన్నాడంటే, నేను మామూలు ఓడించను, నేనేదో సరదాగా మ్యాచ్ ఆడి వరల్డ్ టైటిల్ నేను గెలవను, 16 రౌండ్ల బాక్సింగ్ కరెక్ట్గా 8వ రౌండ్ వచ్చేటప్పటికి సన్నీ లిస్టన్ కింద పడి ఉంటాడు, నేను నించోనుంటా, సన్నీ లిస్టన్ని నేను నాకౌట్ చేస్తా. జనాలందరూ నవ్వారు, బక్కోడా ఆయన తొడంత లేవు నువ్వు, ఇప్పటి వరకు ఆయన గెలిచిన మ్యాచ్లన్నీ నాకౌటే, నువ్వు ఆయన్ని నాకౌట్ చేస్తావా?
అది కూడా 8th రౌండ్లో. అందరు నవ్వారు. ఫస్ట్లో మీరన్నట్టు గోల్ పెట్టుకున్నాడు మహమ్మద్ అలీ, చాలా హైలీ ఎనర్జెటిక్, హైలీ మోటివేషన్, రోజు ప్రాక్టీస్ చేస్తున్నాడు. కొన్ని రోజులు గాలిపై తుస్సుమంది, రైట్? అందరూ అడుగుతున్నారు ఏమైందిరా అని. అప్పుడు కోచ్ చాలా ఇంపార్టెంట్ అండి. కోచ్ దగ్గరికి వెళ్ళాడు మహమ్మద్ అలీ. కోచ్ ఐ వాంట్ టు బికమ్ ద వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్, వాట్ షుడ్ ఐ డూ? నేను సన్నీ లిస్టన్ ఓడించాలనుకుంటున్నా. కోచ్ వెటకారం చేయలేదు, నన్ను అడిగి ప్రామిస్ చేసావా నువ్వు అని అడగలేదు. ఓకే, ఐ విల్ టీచ్ యూ హౌ టు డూ. ఆయన చెప్పింది ఏంటంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఏమని చెప్పారు? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అందరికీ తెలిసిందే. మహమ్మద్ అలీ అన్నాడు, అన్న నాకు కూడా తెలుసు, ఐ షుడ్ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్, నాకు కూడా తెలుసు. ఎలా? ఆయన ఏమన్నాడంటే నేను మీకు పోస్టర్ ఇస్తా, రైట్? నువ్వు ఎన్నిసార్లు ఈ పోస్టర్ చూసినప్పుడల్లా 10 సార్లు చదువు, అంతే, నువ్వు ఇంకేం చేయక్కర్లేదు. నార్మల్గా నీ ఫిజికల్ ప్రాక్టీస్ ఉంటుంది కదా, అది కాకుండా నువ్వు ఈ పోస్టర్ ఎప్పుడు చూస్తే అప్పుడు 10 సార్లు చదువు. ఆ పోస్టర్ తీసుకున్నాడు. ఆ పోస్టర్ మీద ఏం రాసిందంటే ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్ అని రాసింది. ఏమని రాసింది? ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. ఇప్పుడు ఆ అబ్బాయి రోల్ ఏంటి? కనిపించినప్పుడల్లా 10 సార్లు చదవాలి, రైట్? సో జిరాక్స్ కాపీస్ మల్టిప్లై చేశాడు, ఇంటి 3 చుట్లు అతికించుకున్నాడండి. ఫస్ట్ ఆన్ ద సీలింగ్, పొద్దున్నే లేవంగానే ఫస్ట్ చూసే పోస్టర్ అదే, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. 10 సార్లు చదివేవాడు. వాష్రూమ్లోకి వెళ్ళేవాడు బ్రష్ చేసుకోవడానికి, ఏదో బద్దకస్తుల్లాగా పళ్ళు తోమటం కాదు, లైక్ అ ఛాంపియన్ హీస్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ మిర్రర్. అద్దం ముందు నించొని, అద్దం మీద పోస్టర్ ఉంది, పళ్ళు రుద్దేటప్పుడల్లా ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? రుద్దుతుంటే పళ్ళ మీద ఉన్నదంతా పోయిందో లేదో తెలియదు, కానీ మైండ్లో ఉన్న డౌట్లన్నీ పోయినాయి. స్నానం చేసి రూమ్లోకి పోయి కబోర్డ్ ఓపెన్ చేస్తే టు ద రైట్, టు ద లెఫ్ట్ అండ్ టు ద స్ట్రైట్, 3 వైపులు 3 అద్దాలు, ప్రతి అద్దం మీద సేమ్ సింగిల్ పోస్టర్, సేమ్ సింగిల్ లైన్, వాట్ ఇట్ ఈస్, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. 10 సార్లు. బాక్సింగ్ రింగ్ మీదకి వెళ్ళేవాడు, రెడ్ కలర్ ఫ్లాషీ గ్లౌజ్ వేసుకునేవాడు. ఆ గ్లౌ మీద కూడా చిన్న వైట్ పోస్టర్ విత్ ద సేమ్ సింగిల్ లైన్, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. బాక్సింగ్ బ్యాగ్ను గుద్దినప్పుడల్లా అది కనపడుతుండేది, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. 6 నెలలు ఈ మెంటల్ ప్రాక్టీస్ చేశాడు. 6 నెలలు. ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్ అంటే ఏదో సరదా ఐఎమ్ ద గ్రేటెస్ట్ అని చదవటం కాదు, ఫీల్ అవుతూ, డిజైర్, బర్నింగ్ డిజైర్. అబ్సల్యూట్లీ. 6 నెలలు ఆ ఫిజికల్ ప్రాక్టీస్ నడిచింది, రైట్? 6 నెలల తర్వాత ఈ మధ్యలో చాలా హైప్ క్రియేట్ అయిందండి, రైట్? స్టేడియం అంతా నిండిపోయింది. మొహమ్మద్ అలీ వర్సెస్ సన్నీ లిస్టన్ వరల్డ్ హెవీ వెయిట్ టైటిల్. మొహమ్మద్ అలీ రింగ్లోకి వెళ్తున్నాడు. రింగ్లోకి వెళ్తుంటే మొత్తం స్టేడియంలో 90% సన్నీ లిస్టన్ ఫ్యాన్సే. వాళ్ళలో కొంతమంది అన్నారు, మొహమ్మద్ అలీ భయపడకు, అంబులెన్సులు రెడీగా ఉన్నాయి, సన్నీ లిస్టన్ నిన్ను పిచ్చి కొట్టుడు కొడతాడు, మేము నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తాం, భయపడకు. మొహమ్మద్ అలీ తిరిగి ఏమన్నాడంటే అంబులెన్స్ ఉంచండి, ఎందుకంటే ఈ మ్యాచ్ 8th రౌండ్లో సన్నీ లిస్టన్ పడిపోవటం కాదు, ఇక్కడ ప్రేక్షకుల్లో ఎంతోమంది షాక్కు గురై హార్ట్ అటాక్ వస్తుంది, ఎందుకంటే నేను గెలవబోతున్నా. వాట్ ఆ కాన్ఫిడెన్స్. మ్యాచ్ మొదలైంది ఎగ్జాక్ట్గా రౌండ్ నెంబర్ 8లో సన్నీ లిస్టన్ని మొహమ్మద్ అలీ నాకౌట్ చేసి 22 ఏళ్ల వయసులోనే వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ గెలిచిన ఏకైక వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు. ఇది మ్యాచ్ నెంబర్ 1. అయితే మనం ఎంతో కష్టపడి ఒక గోల్ రీచ్ అయితే జనాలు ఏమంటారంటే వాళ్ళు లక్కీరా, ఇతను పడ్డ కష్టం ఎవరికి తెలియదు, ఏదో అదృష్టం కలిసి వచ్చింది, సన్నీ లిస్టన్ ఇవాళ ఫామ్లో లేడు. అవును. మొహమ్మద్ అలీ అన్నాడు, సరే అదృష్టం అంటున్నారుగా, మళ్ళీ రీమ్యాచ్ పెట్టండి, మళ్ళీ ఆడతా. నేను అదృష్టం వల్ల గెలవలేదు, నా గోల్ ఎలా అచీవ్ చేయాలో నన్ను నేను నమ్ముకున్నా కాబట్టి నేను గెలిచా, మళ్ళీ మ్యాచ్ పెట్టండి. కానీ ఈసారి మాత్రం 8వ రౌండ్ వరకు నేను వెయిట్ చేయను, రౌండ్ నెంబర్ 1 అయ్యేటప్పటికి నేను సన్నీ లిస్టన్ని కొడతా. ఒక రౌండ్ అంటే 2-2.5 నిమిషాలు ఉంటుంది సార్. ఇంత గ్రేటెస్ట్ ఛాంపియన్ని ఈ పిల్లగాడు ఒక రౌండ్లో కొడతాడంటే ఎవరు నమ్ముతాడు? కానీ ఒక మ్యాచ్ ఆల్రెడీ గెలిచాడు. స్లోగా జనాల్లో ఈ అబ్బాయి గురించి ఆలోచన మొదలైంది. మళ్ళీ సేమ్ గోల్, ఫస్ట్ 10 days మంచి ఎక్సైట్మెంట్ ఉంది, మళ్ళీ పడిపోయింది. మళ్ళీ కోచ్ దగ్గరికి వెళ్ళాడు. కోచ్ ఏం చేయాలి? రౌండ్ నెంబర్ 1లో గెలవాలి. మళ్ళీ కోచ్ ఏమన్నాడంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మళ్ళీ చదవాలా ఇప్పుడు?
ఆయన అన్నాడు కాదు, నీ మీద నీకు నమ్మకం కలగాలి అంటే నీ స్ట్రెంగ్స్ మీద నువ్వు ఫోకస్ చేయి. ఓకే, నా స్ట్రెంగ్స్ మీద నేను ఫోకస్ చేయాలి, కానీ నా స్ట్రెంగ్స్ ఏంటో నాకు తెలవాలిగా. అవును, పక్కోడి స్ట్రెంగ్స్ మనకు బాగా తెలుసు సార్, వీక్నెస్ కూడా బాగా తెలుస్తుంది, బ్రహ్మాండంగా తెలుసు, కానీ మనం మాత్రం తెలియవు. ఎటకారం చేయడానికి బాగా తెలుస్తుంది. మహమ్మద్ అలీకి సేమ్ ఛాలెంజ్, స్ట్రెంగ్స్ మీద ఫోకస్ చేయాలి కానీ ఏంటో తెలియదు. ఆయన ఏం చేశాడంటే అందరు ట్రైనర్లను నించోబెట్టాడు. ఈ అబ్బాయికి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, ఈ అబ్బాయితో ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుస్తుందిగా, రోజు ఈ అబ్బాయి చేతిలో వాళ్ళేగా దెబ్బలు తినేది. ఈ అబ్బాయి స్ట్రెంగ్స్ వాళ్ళకి తెలుస్తుంది. అందరు ట్రైనర్స్ నించోబెట్టాడు. ఒక్కొక్కళ్ళు నా స్ట్రెంగ్త్ చెప్పండి. ఫస్ట్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళాడు, టెల్ మీ వాట్ ఈజ్ మై వన్ స్ట్రెంగ్త్. ఆయన ఏమన్నాడంటే, మొహమ్మద్ యూ ఫ్లోట్ లైక్ ఏ బటర్ఫ్లై. ఏమన్నాడు? ఫ్లోట్ లైక్ ఏ బటర్ఫ్లై. నువ్వు సీతాకోక చిలుకలాగా ఎగురుతావు. సీతాకోక చిలుకలాగా ఎగరటం ఏంటి, నేను బాక్సర్ని కదా. ట్రైనర్ ఏమన్నాడంటే, మొహమ్మద్ నువ్వు అవతల వాళ్ళని కొట్టడం పక్కన పెట్టు, కానీ అవతల వాళ్ళు నిన్ను కొట్టడానికి వస్తే నువ్వు దొరకవు. సీతాకోక చిలుకను పట్టుకోవడం చాలా కష్టం అండి, పట్టుకున్నట్టే ఉంటుంది, ఇట్లా దగ్గరి బొమ్మని ఎగిరిపోతుంది. మొహమ్మద్ అలీది కూడా అదే పరిస్థితి. అవతల వాడి చేయి అతని మొహం మీద పడుతూనే ఉండేది. విదిన్ మిల్లీ సెకండ్స్ హీస్ టు మూవ్. హీ మూవ్స్ వెరీ వెరీ ఫాస్ట్. సో ఆయన రాసుకున్నాడు, ఐ ఫ్లోట్ లైక్ ఏ బటర్ఫ్లై. ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఇంకో స్ట్రెంగ్త్ ఏంటి, ఆయన ఏమన్నంటే యూ స్టింగ్ లైక్ ఎ బీ. యూ స్టింగ్ లైక్ ఎ బీ అంటే నువ్వు గుద్దితే ఆ గుద్దిన గుద్దు యొక్క నొప్పి తేనెటీగ గుచ్చితే ఎంత మంట పుడుతుందో అంత పుడుతుంది. మాకెట్లా తెలుసు అంటావా, రోజు ప్రాక్టీస్లో నీ చేతిలో నేను దెబ్బలు తింటున్నాం. సో రాసుకున్నాడు, ఫ్లోట్ లైక్ ఏ బటర్ఫ్లై, స్టింగ్ లైక్ ఎ బీ. టాపిక్ ఏంటి, గోల్. గోల్ ఏంటి, యంగెస్ట్ ఛాంపియన్ కంటిన్యూ అవ్వాలి. ఆయన ఒక పాట రాసుకున్నాడండి. పాట ఏంటంటే, హో రంబుల్ యంగ్ మ్యాన్ రంబుల్. రంబుల్ అంటే ఫైట్. యంగ్ మ్యాన్ ఎందుకు, హీ షుడ్ బి ద యంగెస్ట్ ఛాంపియన్, అది ఆయన గోలు. ఎలా, ఫ్లోట్ లైక్ ఏ బటర్ఫ్లై, స్టింగ్ లైక్ ఎ బీ. హో రంబుల్ యంగ్ మ్యాన్ రంబుల్, ఫ్లోట్ లైక్ ఏ బటర్ఫ్లై, స్టింగ్ లైక్ ఎ బీ. మొత్తం టీం అంతా తెల్ల టీ షర్ట్లు వేసుకునేవాళ్ళు. ఓన్లీ 2 లైన్లు, ఫ్లోట్ లైక్ ఏ బటర్ఫ్లై, బటర్ఫ్లై ఇమేజ్, స్టింగ్ లైక్ ఎ బీ, హనీ బీ ఇమేజ్. ఎవ్రీ 15 minutes టీం అంతా ఒక సర్కిల్గా నించొని మొహమ్మద్ అలీ ఏం చేస్తాడు, మొహమ్మద్ అలీ యూస్ టు షౌట్ అండ్ సింగ్, ఐఎమ్ గోయింగ్ టు ఫ్లోట్ లైక్ ఎ బటర్ఫ్లై, స్టింగ్ లైక్ ఎ బీ, ఫ్లోట్ లైక్ ఎ బటర్ఫ్లై, స్టింగ్ లైక్ ఎ బీ. ఎవ్రీ 15 minutes అండి. ఆయన బాక్సింగ్ బ్యాగ్ను గుద్దుతుంటే ఐఎమ్ ఫ్లోటింగ్ లైక్ ఎ బటర్ఫ్లై, స్టింగింగ్ లైక్ ఎ బీ. మీడియా వాళ్ళు వచ్చి మధ్యలో అడిగారు, మొహమ్మద్ అలీ నువ్వు సన్నీ లిస్టన్ని ఫస్ట్ రౌండ్లోనే ఓడిస్తా అంటున్నావు ఎట్లా, చెప్పాడు ఐఎమ్ ఫ్లోటింగ్ లైక్ ఏ బటర్ఫ్లై, స్టింగింగ్ లైక్ ఎ బీ. వాడు పిచ్చోళ్ళు అనుకున్నారు, ఏం మాట్లాడుతున్నాడు వీడు, యాక్చువల్గా సీక్రెట్ చెప్పాడు సార్, వాళ్ళకి తెలియలే. మ్యాచ్ మొదలైంది. ఈసారి మ్యాచ్కి చాలా హైప్ క్రియేట్ అయింది, ఎందుకంటే ఆల్రెడీ ఒక మ్యాచ్ గెలుచున్నాడు. సన్నీ లిస్టన్ అండ్ మొహమ్మద్ అలీ, ఈవెన్ టుడే ఇట్స్ అ వరల్డ్ రికార్డ్ సార్. మొహమ్మద్ అలీ సన్నీ లిస్టన్ని ఫస్ట్ రౌండ్ పూర్తయ్యే లోపు నాకౌట్ చేసి వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ని రిటైన్ చేశాడు. గ్రేట్, గ్రేట్, అబ్సల్యూట్లీ గ్రేట్. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అండి, ఈ మొత్తం మ్యాచ్లో మొహమ్మద్ అలీ సన్నీ లిస్టన్ని ఒకే ఒక్క పంచ్ కొట్టాడు సార్. ఒకే ఒక్క పంచ్. ఈ వీడియో ఇప్పటికీ ఉందండి యూట్యూబ్లో. మొహమ్మద్ అలీ వర్సెస్ సన్నీ లిస్టన్ ఫస్ట్ రౌండ్ నాకౌట్ అని కొడితే మీకు వస్తుంది. ఫస్ట్ సన్నీ లిస్టన్ అటాక్ చేయడానికి ట్రై చేస్తే మొహమ్మద్ అలీ తప్పించుకుంటాడు, మధ్యలో ఒక్క ఛాన్స్ దొరుకుతుంది, అంతే. నా క్వశ్చన్ ఏంటంటే అండి, సేమ్ హ్యాండ్గా, సేమ్ గ్లౌజ్గా ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఎక్స్ట్రా శక్తి? ఒక్క గుద్దులో ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? రెండిట్లో, ఒకటి బిలీవ్ ఇన్ సెల్ఫ్. గోల్ రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ మన మీద మనం రీచ్ అవ్వగలమన్న నమ్మకం. నెంబర్ 2, బిలీఫ్ పెరగాలి అంటే మన స్ట్రెంగ్స్ మీద మనం ఫోకస్ చేయాలి. నెంబర్ 3, థర్డ్ లెసన్, 24 గంటలు 24/7 మన గోల్ మన కళ్ళ ముందు పెట్టుకోవాలి. మహమ్మద్ అలీ మనకు నేర్పిన అత్యద్భుతమైన లెర్నింగ్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? మై డియర్ ఫ్రెండ్స్, మహమ్మద్ అలీ ఒకే ఒక్క బాక్సర్ అండి. ఇప్పటికీ ఆయనకున్న బిరుదు ఏంటంటే ద గ్రేటెస్ట్ బాక్సర్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ బిరుదు ఎవ్వరికీ ఇవ్వాల. ద గ్రేటెస్ట్ ఎందుకయ్యా అంటే ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్. ఇన్ షార్ట్, మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పాలి అంటే గోల్స్ రీచ్ అవ్వటానికి మోటివేషన్ కంటిన్యూస్గా ఉండాలి, మధ్యలో పడిపోకూడదు. 3 లెర్నింగ్స్ అండి. నెంబర్ 1, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నెంబర్ 2, ఇది కావాలి అంటే ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్స్. నెంబర్ 3, కీప్ యువర్ గోల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, నాట్ బిహైండ్ యూ.
You're getting my point? My dear friends, you can achieve anything. Just remember Muhammad Ali. షూర్. మహమ్మద్ అలీ గారిలో కూడా ఒకళ్ళొకరు బిలీవ్ ఇన్ ఎవర్ సెల్ఫ్ అన్నారు కదా, ఆ విధంగా చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.